ఇక మొదలెడదామా? నాయుడు 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 పసివాడి ప్రేమ సినిమాకి హీరో చిరంజీవినా మూమెంటీనా? అరా బాబు రారా బాబు, మన దగ్గర నుండి డౌట్ రా రా, నీ డౌట్లేం తీరుతాను కానీ అమ్మా, నీ తమ్ముడు వచ్చి కాఫీ పెట్టు. అక్క కాఫీ వద్దక్క, కాఫీ అది వద్దు కానీ బా అసలు అసలు ముందు ఏంటి అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగయ్యారు, మూమెంటీ గారు ఎలాగయ్యారు ఈ సినిమాకి? అయినా నువ్వు పాత సినిమాలు మన వాష్ సినిమాల గురించి బాగా చెప్తావురా, అందుకే నీకు అసలు వచ్చాను. అసలు ఆ వివరంగా చెప్పరా బాబు. డిప్రెషన్. సరే సరే, డౌట్లేని తీరితే కానీ అసలు మా ఇంట్లో కాఫీ కంటే ఇదే అని తాగినట్లే ఉన్నా అసలు. సరే చెప్తాను విను. ఇది జూలై 23, 1987లో పసివాడి ప్రాణం సినిమా రిలీజ్ అయింది. పసివాడి ప్రాణం చిత్రానికి మాతృక కథ మలయాళ చిత్రమైన పువిను పుతియా పుంతెనెల్. సార్ అది మలయాళ సినిమా అయిన పువినో పుతియా పుంతెనెల్. ఈ పువినో పుతియా పుంతెనెల్లోనే మన అక్కడ మెగాస్టార్ అయినటువంటి మూమెంటీ గారు నటించడం జరిగింది. పువినో పుతియా పుంతెనెల్ కథను రీమేక్ హక్కులను మన అల్లు అరవింద్ గారు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కథను తెలుగులో పసివాడి ప్రాణంగా తీయడం జరిగింది. ప్రాణం చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు, సుమలత గారు, ఇతిశాంతి గారు, బేబీ సుజిత మరియు యాంటోనీ, రఘువర్ణ్ గారు నటించడం జరిగింది. కథను 5 భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. 5 భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. రష్యాలో కూడా విడుదలైన తొలి తెలుగు చిత్రంగా మన ఈ పసివాడి ప్రాణం టాప్ రికార్డును నెలకొల్పింది. అయితే ఈ కథను 5 భాషల్లో రిలీజ్ చేసినప్పటికీ అక్కడ ప్రాంతీయ ప్రజలకు అభిప్రాయాలకు అనుగుణంగా క్లైమాక్స్ను మార్చడం జరిగింది. క్లైమాక్స్ 5 భాషల్లో 5 వేరు క్లైమాక్స్లు పెట్టారు. అయినప్పటికీ మన తెలుగులో పెట్టిన క్లైమాక్స్ సీన్కి మాత్రమే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే బ్రహ్మానందం గారు మరియు చిరంజీవి గారు నటించిన తొలి తెలుగు చిత్రం ఈ పసివాడి ప్రాణం. అంతేకాకుండా తెలుగులో 4.75 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిన తొలి తెలుగు చిత్రం ఆ సంవత్సరానికి పసివాడి ప్రాణంగా నిలిచింది. ఈ చిత్రానికి కోదండ రామరెడ్డి గారు డైరెక్షన్ చేయగా జంజాల్ గారు మాటలు రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం వచ్చి నేటికి 39 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ సినిమా యొక్క క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు జనజండికి మన చిరంజీవి గారు నటించిన సినిమాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ ఒక అద్భుతం. ఒక డైరీని రాసుకొని ఇప్పుడు నటిస్తున్న కథానాయకులందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేంత అద్భుతమైన చిత్రాల్లో ఆయన నటించారు. ఆ రోజుల్లో 10 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకున్న చిత్రం మన ఈ పసివాడి ప్రాణం. అయితే చిరంజీవి గారి అద్భుత నటన మరియు సుజిత గారి అద్భుత నటనతో ఈ చిత్రం ప్రజల్లోకి చాలా వేగంగా దూసుకెళ్ళిపోయింది. చిరంజీవిని చిన్నపిల్లలకు దగ్గర చేసిన చిత్రం ఈ పసివాడి ప్రాణం. అయితే రోజుకి 5 ఆటలు చొప్పున 3 సెంటర్లు ఆడిందండి. అది తిరుపతి, నెల్లూరు, అనంతపురం. 175 డేస్ తిరుపతిలో ఆడగా 125 డేస్ అనంతపురంలోను, 120 డేస్ నెల్లూరులోను ఆడినట్టు సమాచారం. ఇటువంటి చిత్రాల గురించి ముందు మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, మీ